క్షమించండి. గౌరవనీయులు తహసీల్దార్ గారు ఎస్ సీతామానం గారు చేతికి రాసింది మనం చేసుకుంటున్నాం. మీరు యొక్క బయోడేటాని డి శ్రీనివాసరావు గారు రాలేదు. వీరిని హలో మేడం గారిని సన్మానించడానికి డాక్టర్ దోగుమని రవికుమార్ గారి మిసెస్ గారు స్టేజ్ నుంచి రావాలి. వీరిని సన్మానించడానికి దోగుమని రవికుమార్ గారు మరియు వారికి ధర్మపత్రిని సన్మానిస్తారు. శ్రీమతి ఆర్వి సుహాసిని వీరిని సన్మానించడానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వీరిని సన్మానించడానికి శ్రీమతి ఆర్వి సుహాసిని. सौभाग्यश्री पद्माय भास्करपदिता समस्तसन्मङ्गलानि भवन्तु। महालक्ष्मी महाकाली महासरस्वती देवतानुग्रहसिद्धिरस्तु। आयुष्यमस्तु आरोग्यमस्तु निरन्तर ऐश्वर्यमस्तु। మేడం గారిని సభను తీరితే 2 నిమిషం మాట్లాడుతూ మనం చేసుకుంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన సోదరిమణులందరికీ ముందుగా అందరికీ సరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నానండి. నా పేరు సీతామహాలక్ష్మి, జలదంగి తహసీల్దార్గా పనిచేస్తున్నాను. యాక్చువల్గా మాది గుంటూరు జిల్లా, మా ఇంటి తెలంగాణ నాగార్జున సాగర్, మా జిల్లా నర్సరావుపేట, కారుపూర్ సైడ్. నా తల్లిదండ్రుల పేరు, మా అమ్మగారి పేరు బాలాత్రిపుర సుందరి, మా నాన్నగారి పేరు సాగి సత్యనారాయణ గారు. నాన్న వాళ్ళది నర్సరావుపేట, మా అమ్మగారు పిల్లలు. మేము మొత్తం 5 అక్క చెల్లెళ్ళము, 3 అన్నదమ్ములు. 5 అక్క చెల్లెళ్ళు ఒక చోట ఉంటున్నారు. నా భర్త గారి పేరు వాసుదేవమూర్తి. నాకు 2 సంతానం, అమ్మాయి అబ్బాయి. అమ్మాయి యూఎస్లో ఉంటుంది, అబ్బాయి లండన్లో ఉంటున్నారు. ఇద్దరికి నాకు బయటపేట. ముందుగా నేను మధ్యాహ్నం దాకా ఏం వస్తామంటే డైలీ కందుకూరు నుండి జల్దకి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నా, ఏం వస్తాలే అనుకున్నా. కానీ ఇది నాకు ఇక్కడికి వచ్చా తెలిసింది నేను ఎంత రాకుంటుంటే ఎంత మిస్ అయ్యేదాన్నో అని. నాకు మన బ్రాహ్మణ పరిషత్తు గుంటూరులో కూడా బ్రాహ్మణ పరిషత్తు ఉండేదండి. అక్కడంతా చక్కగా సంవత్సరాల కోసం డైలీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు వాళ్ళు. ఏకాదశి అప్పుడు ప్రతిరోజు అట్లా విష్ణు సహస్రనామ పారాయణం ఒక దాదాపు అంతకుముందు ఎప్పుడు దాదాపు 90 నుండి దాదాపు 70 మంది పెద్దవాళ్ళందరూ ఉంటారు.
చక్కగా నేనేం చేస్తానంటే నేను ఎదురు ఇంట్లో పూజలు వాటి చేసుకోలేనని చెప్పేసి విష్ణు సహస్రం పారాయణ పాట ఈ సంవత్సరం ఒకసారి గుంటూరు వెళ్ళి నేను పారాయణ చేసుకొని వస్తాను. అట్లాగే ఇక్కడ మీ అందరూ చూడగానే నాకు చాలా ఆనందం వేసింది. ఈ అవకాశం ఇచ్చిన ముందుగా అందరికీ ముందుగా ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. మా అమ్మగారు కూడా కొన్ని సంవత్సరాల దాకా ఇక్కడే ఉన్నారు. రవి గారికి వీళ్ళందరికీ తెలుసు. ఇంకా అమ్మగారు మాట్లాడారు, మొన్న మధ్యనే చనిపోయారు. కాబట్టి నాకు ఈ మాత్రం ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం మా తల్లిదండ్రులేనండి. వారి వల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చాను. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా మా తల్లిదండ్రులను దీవిస్తానని, ప్లస్ మీరందరూ మీ అందరి దేవుడు. ఇంకొకటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను ప్రస్తుతం పనిచేస్తున్నాను. మీకు డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా సరే మీకు పని ఉన్నది అని అంటే నాకు చేతనైన సహాయం చేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తలవంచి సరస్సు వచ్చి నమస్కారం ముగిస్తున్నాను. ధన్యవాదాలు మేడం.